సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. Good evening everyone. I am Sanjana from 9th standard studying in Kanku Public School. First of all, a very happy Teachers' Day to all the wonderful teachers presenting here. Today is a very special day as it is unique. We are celebrating today as the birthday of Dr. Sarvepalli Radhakrishnan on the same day. The day, September 5th, says the significance of the teachers and their importance. The teachers play a vital role in inaugurating the physical, mental and spiritual strength of the students. The teachers are very important in every student's life, as they will say that after mother, father, we will say the name of teacher, so that much importance we give it to the teacher. Dr. Sarvepalli Radhakrishnan asked the students to celebrate today as a Teachers' Day. We celebrate Teachers' Day to memorize the significance of Sarvepalli Radhakrishnan, and he constitutes the significance of teachers today. The teachers are the cornerstone of our society. Thank you for giving this opportunity to me. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, దయచేసి అందరూ కూడా సమాధానం చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ కూర్చున్నటువంటి ఉపాధ్యాయులు అందరిలో కూడా ఎక్కువ మహిళలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. సో వాళ్ళ వల్లే మా పాఠశాలన్నీ కూడా ఈరోజు గర్వంగా ఉన్నాయి అని తెలియజేస్తున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో మా అబ్బాయిని నేను డాక్టర్ చేయాలనుకుంటున్నాను కూడా చేస్తే బాగుంటుంది. మా పిల్లవాడిని డాక్టర్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఇప్పుడే కాబోతుంది, తర్వాత అనుకుంటున్నాను చేయొద్దండి. రైజ్ యువర్ హ్యాండ్స్. పర్లేదు చేయొద్దండి, ఇబ్బంది. వెల్డన్. ఇంజనీర్ చేయాలనుకుంటున్నాం, అటువంటి వాళ్ళు చేయొద్దండి. ఇంజనీర్ ఎవరు ఏ చేతులు ఎత్తట్లేదు, పిల్లలు లేదా ఏంటి నాకు అర్థం కాదు. సరదా చెప్పండి. ఇంజనీర్ చేయాలనుకుంటున్నాను చేయొద్దండి. మీరు అడిగితే పిల్లలు సమాధానం చెప్పాలి కదా, సమాధానం చెప్పకపోతే మీ టీచర్కి ఎలా కోపం వస్తుంది. ఇంజనీర్. బిజినెస్ మ్యాన్ చేయాలనుకుంటున్నాం, అలాగే సాఫ్ట్వేర్. కందుకూరు వాళ్ళు ఎవరు కూడా ఎవరు ఏం చేయరట, ఇంజనీర్ చేయరట, డాక్టర్ చేయరు, సాఫ్ట్వేర్ చేయరు. ఏం చేస్తారమ్మా మీరు అర్థం కావట్లేదు మీ పిల్లల్ని? ప్రైవేట్ స్కూల్ టీచర్ చేసేస్తా, ఎప్పటి పనిష్మెంట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఈ మధ్యన శ్రీకాళహస్తిలో ఒక స్కూల్కి వెళ్ళాను, నా మిత్రుడిది. అక్కడ ఆ రోజు ఏదో హాలిడే ఉంటే స్టాఫ్ మీటింగ్ జరుగుతుంటే నేను వెళ్ళాను. నన్ను పరిచయం చేశారు. నేను అక్కడున్న 22 మందిని అడిగాను, మీ పిల్లల్లో ఇంజనీర్లు అంటే 10 మంది ఎత్తారు, డాక్టర్లు ఇద్దరు ఎత్తారు, ఎవరు లేదు. టీచర్లు చేస్తా అన్నవాడు చేయొద్దండి అన్న, ఒక్కడే ఎక్కలేదు. అంటే ఈ రోజున ఇందాక సాయిబాబా గారు అన్నారు, దెర్ ఇస్ ఎ వెరీ క్రూషియల్ పీరియడ్ ఫర్ ద ప్రైవేట్ స్కూల్స్. రాబోయే రోజులు ఒక 5-6 సంవత్సరాలు టీచర్ అనేటువంటి ఒక జాతి అంతరించిపోతున్నది. చాలా కష్టంగా ఉన్నది. ఎందుకనంటే ఇందాకే చెప్పారు కృష్ణారావు గారు, ఇంజనీర్లు ఎవరైనా తయారు చేస్తారు, డాక్టర్లు ఎవరైనా తయారు చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరైనా తయారు చేస్తారు, కానీ టీచర్లు ఎవరు తయారు చేయకూడదు. కాబట్టి ఉపాధ్యాయుడు అనేటువంటిది చాలా వాల్యుబుల్ అయినటువంటి వృత్తి. ఆ వృత్తిలోకి ఎవరు రావట్లేదు తొందరపడి. వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. ఎందుకంటే మీరు లేకపోతే ఈ స్టేజ్ మీద ఎవ్వరు లేరు. కరెస్పాండెంట్ గుర్తుపెట్టుకోండి, మేము ఎవ్వరం లేవు. మీ యొక్క కష్టం, మీ యొక్క త్యాగం, మీ యొక్క డెడికేషన్ తోటే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్రంలో 45% మంది విద్యార్థులు ఉన్నటువంటిది ప్రైవేట్ వ్యవస్థ. 45% గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వమే ఇంకొక 5-6 సంవత్సరాలకి హ్యాండ్సప్ చేతులు ఎత్తేస్తుంది, మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోతున్నారు. ఈ రోజున ప్రతి తండ్రి మనల్ని నమ్మి మన దగ్గరికి తీసుకొస్తున్నాడు బిడ్డని. కారణం ఏమిటంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది.
బాధ్యతాయుతం ఉంటుంది. ప్రతి టీచర్ కష్టపడి పనిచేస్తాడు, ప్రతి టీచర్ కష్టపడి చదువు చెప్తాడు. అందువల్లనే ప్రైవేటు పాఠశాలలో అత్యధికమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారని చెప్పేసి సమాజంలో ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గట్టిగా కరతాళములు నా కరస్పాండెంట్ కొట్టాలి. మీకు ఉపాధ్యాయ మిత్రులారా, ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా డిఎస్సి క్వాలిఫై అయిన వాడు కాదు. క్వాలిఫై అంటే ఇక్కడికి రాదు, అక్కడ ఉంటారు. ₹1,00,000 జీతం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎవరు ఉన్నారంటే ₹1,00,000 జీతం తీసుకునే వాళ్ళు ఎవరు? సెకండ్ సాటర్డే పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, పనిచేయని వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆదివారం పనిచేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, పనిచేయని వాళ్ళు అక్కడ ఉన్నారు. మన దగ్గర మీరు డిఎస్సి క్వాలిఫై కాదు, టాలెంట్ ఉన్నాడు అటు వెళ్ళాడు. మనం టాలెంట్ లేదని అనుకుందాం. అయినా కానీ రిజల్ట్స్ దగ్గరికి వచ్చేసరికి ఎవరున్నామంటే ఫస్ట్ మొన్న కందుకూరులో ఎస్ఎస్సి రిజల్ట్స్లో ఎవరు టాప్? అన్ని ప్రైవేట్ స్కూల్స్ 95% 100%. దానికి కారకులు ఎవరంటే మరొకసారి మీరే అని మిమ్మల్ని అభినందిస్తూ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మీ కష్టమే మాకు. అయితే ఉపాధ్యాయులారా, మీరందరూ కూడా రిజల్ట్స్ కోసం ఎవరు పనిచేయట్లేదు, మీ జీవన వృత్తి కోసమే పనిచేస్తున్నారు. మేము చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నాం, మాకు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మీరు ఆ డెడికేషన్ ఉంది కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ బతికిపోతా ఉన్నాయి. సో ఆ డెడికేషన్ని నాట్ ఫర్ కరస్పాండెంట్, ఇది నేషన్. జాతి కోసం మీరందరూ పనిచేస్తున్నారు. జాతి నిర్మాతను తయారు చేసే ఈ నా ముందున్నటువంటి యొక్క వందలాది మంది కరస్పాండెంట్ మిత్రులు ఉపాధ్యాయులు ఉన్నారు. మీ వల్లే ఈ రోజున సమాజంలో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు చెప్పే సాఫ్ట్వేర్ అందరూ కూడా ఎవరో వాళ్ళందరి పిల్లలు మన ప్రైవేట్ పాఠశాలలో చదివిన వాళ్ళు. వాళ్ళందరినీ తయారు చేసిన మీరు చాలా అభినందనీయులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున అపస్మా ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ మేమందరం కూడా ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నట్టుగా నెల్లూరు జిల్లాలో ఆత్మకూరులో జరుగుతున్నది, రేపు కోవూరులో జరుగుతుంది, సర్వేపల్లి, రాపూరు, కావలి, నెల్లూరు సిటీ, తర్వాత ఉదయగిరి, అన్ని చోట్ల ఇలా అభినందన కార్యక్రమం జరుగుతుంది. అయితే అపస్మా చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా మీ భాగస్వామ్యం ఉండాలి. ఈ రోజున అపస్మా ఉపాధ్యాయులకి శిక్షణ ఇస్తున్నారు. మీరందరూ కూడా ట్రైన్డ్, బీఈడీలు, టీటీసీఓ, టీపీటీ చేసిన వాళ్ళే. కానీ ట్రైనింగ్ ఎప్పుడు పొందారు? 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం పొందారు. కానీ ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. మా అందరం చూస్తుంటాం, విషయాలు తెలుసు. ఇలా ఇక్కడ ఉండేటువంటి మన పేరెంట్ ఎప్పుడో ఒంగోలుకో విజయవాడకో పోయేసి వస్తూ మన పిల్లలకి ఏమైనా కాస్త మంచి వెరైటీ చాక్లెట్స్ ఏమైనా అంటారు, చేస్తారు. ఆ పిల్లవాడికి ఇచ్చిన తర్వాత వాడు చాలా సంతోషపడి మా డాడీ విజయవాడ నుంచి కొత్త లేటెస్ట్ చాక్లెట్ తెచ్చాడు, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి వాడు పక్కన స్కూల్కి వెళ్ళి పిల్లలందరికీ చూపిస్తాడు. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ మళ్ళీ విజయవాడకి వెళ్ళి సేమ్ చాక్లెట్ తీసుకొస్తే మీ పిల్లవాడు ఏమంటాడంటే పో డాడీ పోయిసారి తెచ్చావు అని అంటాడు. పిల్లవాడు ఒక చాక్లెట్ దగ్గరే వాడి అభిరుచులు మారిపోతున్నాయి. అలాంటిది చదువు విషయంలో, వాడి జీవితం విషయంలో చాలా అప్డేట్గా ఉంటున్నాడు. వాడు చాలా మార్పులు కోరుతున్నారు. ఆ మార్పుని రిసీవ్ చేసుకొని ఆ మార్పుని వాళ్ళకి అందించే ప్రయత్నం చేసే ఏకైక గొప్ప వ్యక్తి ఎవరంటే మన ఉపాధ్యాయుడు మాత్రమే చెప్తున్నాను. ఈ రోజున మీరందరూ కూడా కత్తి మీద సాములాగా అయిపోయింది మన యొక్క ఉపాధ్యాయుడు. పేరెంట్కి ఎంత ఆలోచన అంటే అందరికీ ఇప్పుడు ఒకరు ఇద్దరే. పాతకాలంలో 10 మంది, 5 మంది, 8 మంది అన్నదమ్ములు, 2 అక్క చెల్లు హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఒకరు. మా అమ్మ నాన్న ఎంత పెంచారో మాకు ఎప్పటికీ అర్థం కాదు. ఈరోజు ఒక్క పిల్లవాడిని పెంచడానికి 2 పిల్లల్ని సతాయించడానికి బాల్ చేసి పడేస్తారు. ఇందాక ఎవరు మేడం కూడా చెప్పింది, ఎవరు మన కరస్పాండెంట్ చెప్తున్నారు, చెప్పులు పోయినాయి, టీచర్ గమనించాలి. మావాడు హోంవర్క్ రాయట్లేదు, టీచర్ గమనించాలి. మావాడు అన్నం తినట్లేదు, టీచర్ గమనించాలి. మావాడికి పెరుగు ఇష్టం లేదు, టీచర్ గమనించాలి. మావాడు సెల్ ఫోన్ ఎక్కువ చూస్తాడు, టీచర్ గమనించాలి. టీవీ ఎక్కువ చూస్తాడు, అన్నీ టీచరే గమనించాలి. మళ్ళా మా బిడ్డను ఏమనకూడదు,
మా బిడ్డను ఫ్యాన్ కింద కూర్చోబెట్టు, మా బిడ్డను బోర్డు కింద కూర్చోబెట్టు, ఇలాంటి కోరికలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఉపాధ్యాయుడు అంటే చాలా కష్టం. పాత రోజుల్లో చెయ్యి వెనక చెప్పి 4 ఉడికి అవతల పడేస్తే పేరెంట్ వచ్చి ఏం మాట్లాడేవాడు, ఏది సార్ 4 వేసి ఇక 2 ఇప్పుడు ఓడిగా అనేవాడు. ఈరోజు మా బిడ్డను కొడతారా, TV9, ఈటీవీ, RTV, ATV, ఇప్పుడు మనకు తెలిసి ఇప్పుడు అంతా ఛానల్స్ వచ్చేస్తాయి. ప్రతి వాడు ఒక సెల్ ఫోన్ పెట్టుకొని ఒక్కొక్క ఛానల్. 9 TV, TV9, ఛానల్ 9 తోటి 10 ఉన్నాయి. వీళ్ళందరూ వచ్చేది మన గురించి మాట్లాడేది. సో ఈరోజు ఎట్లా చెప్పాలి చదువు? పిల్లవాడిని దెబ్బ వేయకూడదు, పిల్లవాడిని అరవకూడదు, వాడు చెప్పాలి. ఇది చాలా కత్తి మీద సాము లాంటిది. ఈ సాముని చేస్తున్న మా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎవరైతే బెస్ట్ టీచర్గా వచ్చారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.